మా అన్నయ్య వాళ్ళ బాబుకి బేబీ సోప్ కావాలి అంటే నేను మార్కెట్కి వెళ్ళాను. సో మార్కెట్లో నేను బేబీ సోప్ చూసి షాక్ అయ్యాను. ఒక సోప్ ఎంత ఉందో తెలుసా? 450 రూపాయలు అంట. దీన్ని ఏమైనా బంగారం పెట్టి తయారు చేస్తున్నారా, లేదంటే ఎందులో ఏమైనా సిల్వర్ పెడుతున్నారా? అదే కాదండి, పిల్లలవి ఏమైనా సరే కూడా, ఫర్ ఎగ్జాంపుల్ క్లోత్స్ కావచ్చు, ఆ తర్వాత స్కిన్ కేర్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు. సో పిల్లలంటే ఒక సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి పేరెంట్స్ వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. సో ఇలాంటి వాటిని మార్కెట్ ఏమైనా క్యాష్ చేసుకుంటుందంటారా? అసలు ఎందుకని ఇంత రేట్స్ ఉంటాయి? అండ్ ముఖ్యంగా మనం చూస్తున్నట్లయితే మార్కెట్ లో ఈ బేబీ సోప్స్ అనేది హైయెస్ట్ రేట్స్ అన్నమాట. ఒక చిన్న సోప్, దిస్ మచ్ ఆఫ్ సోప్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 450 రూపాయల వరకు పలుకుతుంది. అసలు ఎందుకని? సో ఇలాంటి సోప్ మేకింగ్ బిజినెస్ ని మీరే మొదలు పెట్టుకోవచ్చు కదా. మార్కెట్ లో మనం చూస్తున్నట్లయితే ఈ యొక్క సోప్ మేకింగ్ బిజినెస్ అనేది చాలా మంది చేస్తున్నారు. చాలా ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. అవి చాలా ఎక్కువ రేట్ లో ఉన్నాయి. వాటిని మీరు తక్కువ రేట్ తో కనుక తయారు చేసి ఇస్తే ఎంత బాగుంటుంది. సూపర్ ఐడియా కదా. వాళ్ళు వాడే అటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడాను మీరు కూడా మంచిగా వాడి సో ఇంటి దగ్గర నుంచి ఈ యొక్క బిజినెస్ ని మీరు కూడా మొదలు పెట్టుకోవచ్చు కదా. ప్రస్తుతం ద మార్జిన్ చూస్తున్నట్లయితే గ్లోబల్ బేబీ సోప్స్ లో బాత్ సోప్ ఏదైతే మార్కెట్ ఉందో అది ఎక్స్పెక్టెడ్ టు క్రాస్ మార్కెట్ ఎంత ఉందంటే $2140 మిలియన్ ఉందన్నమాట. ఇది 2026 కల్లా ఇంత రీచ్ అవుతుందంట. అంటే దెర్ ఇస్ ఎ హ్యూజ్ డిమాండ్ ఫర్ ది సోప్ బిజినెస్ అన్నమాట. అందులో ముఖ్యంగా బేబీ సోప్స్. అండ్ ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే ఈ యొక్క మార్కెట్ అనేది 2030 కల్లా ఆల్మోస్ట్ $60,000 మిలియన్ కూడా వెళ్ళిపోతుందంట. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు పిల్లలకి సోప్ కి ఎంత డిమాండ్ ఉందో. సో కాబట్టి మీరు మీ బిజినెస్ ని చాలా ప్రాపర్ స్టడీ చేసి కనుక మొదలు పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి సక్సెస్ అవుతుంది. సో అయితే దీనికి సంబంధించి కొన్ని టిప్స్, అదేవిధంగా ఎలా మొదలు పెట్టుకోవాలి, ఎటువంటి ఇంగ్రీడియంట్స్ కావాలి, సో ఎటువంటి మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంటుంది, అండ్ ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, అండ్ ప్రాఫిట్ ఎలా ఉంటుంది, ఎటువంటి లైసెన్స్లు తీసుకోవాలి, ఏమైనా లోన్స్ వస్తాయా, ఈ విషయాన్ని కూడా నేను మీకు ఈ రోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. బేబీ సోప్స్ బిజినెస్. సో బేబీ సోప్స్ బిజినెస్ కి మార్కెట్ లో సూపర్ డిమాండ్ ఉందండి. ఎందుకు అంటే సో చిన్నపిల్లల స్కిన్ అనేది చాలా సున్నితంగా ఉంటుంది. అండ్ ఇట్లా అంటేనే వాళ్ళకి స్కిన్ అనేది చాలా పాడైపోయే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో కాబట్టి ఎప్పుడు కూడాను మంచి సోప్సే వాడతారు. అయితే ఈ సోప్స్ ఎందుకని ఇంత కాస్ట్లీ ఉంటాయో నేను మీకు చెప్తాను, చూడండి. సో ఇందులో ఎటువంటి ప్రొడక్ట్స్ వాడతారో చూద్దాం. సో నెంబర్ 1 వచ్చేసి ఇందులో మాయిశ్చర్ కి సంబంధించి గ్లిజరిన్ అనేది వాడడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం సో స్కిన్ చాలా సాఫ్ట్ గా ఉండాలి కాబట్టి మినరల్ ఆయిల్స్ కూడా వాడడం జరుగుతుంది. ఆ తర్వాత టైటానియం డయాక్సైడ్ అని చెప్పి ప్యూర్ వైట్ కలర్ లో ఉంటుంది. సో ఇక స్కిన్ కొంచెం నరిష్మెంట్ రావడం కోసం దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ వచ్చేసి బేబీ సోప్ సేఫ్ గా ఉండాలి అంటే వాళ్ళ స్కిన్ అనేది చాలా సున్నితంగా ఉంటుంది. సో అదర్ కెమికల్స్ ఏమైనా వాడినట్లయితే స్కిన్ కి ర్యాష్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, స్కిన్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి స్కిన్ కేర్ కి సంబంధించి ఈ యొక్క కెమికల్ అనేది ఇందులో ఇంక్లూడ్ చేస్తారు. అదేంటి అంటే టెట్రాసోడియం ఎడరేట్ అన్నమాట. సో ఈ యొక్క అన్ని కూడాను ఇంక్లూడ్ చేసి బేబీ ఒక సోప్స్ అనేది తయారు చేయడం జరుగుతుంది. అందుకని ఈ సోప్స్ అనేది అంత కాస్ట్లీ ఉంటాయి. కాకపోతే నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. సో మీరు అనుకుంటున్నట్లు బ్రాండ్స్ అన్ని కూడాను వాళ్ళు పెట్టే ఖర్చే ఆ సోప్ కూడా అవుతుందని చెప్పి అనుకుంటున్నారా? నేను చెప్తున్నాను కదా, ఒక లెదర్ బ్యాగ్ వచ్చేసి తయారు చేయడానికి పర్టికులర్ ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద నేమ్స్ ఆఫ్ ఎనీ బ్రాండ్స్. కాకపోతే వాళ్ళకి తయారు చేయడానికి 4,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. కానీ వాళ్ళు ఎంత అమ్ముతున్నారు? ₹1,00,000, 2,00,000, 50,000, 40,000. కొన్ని బ్రాండ్స్ ఇలాగే ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే ఆ బ్రాండ్ ని అలా క్రియేట్ చేసుకున్నారు కాబట్టి ఆ బ్రాండ్ వాళ్ళు అమ్ముకుంటున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఈవెన్ ఐఫోన్ అని చెప్పి కూడా మనం అనుకోవచ్చు. బట్ ఐఫోన్ చాలా కాస్ట్లీ ఉంటుంది, కానీ దాన్ని తయారు చేయడానికి అంత ఖర్చు అసలు అవ్వదు. సో ఏంటంటే బ్రాండ్, సో అలా బ్రాండ్ క్రియేట్ చేసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆ బ్రాండ్ అలా యూస్ చేస్తూ ఉంటారు. అండ్ రీసెంట్ గా మనం ఒక వీడియో కూడా చేయడం జరిగింది, స్టార్ బక్స్. సో స్టార్ బక్స్ లో కూడాను వాళ్ళు జస్ట్ బ్రాండ్ నే వాళ్ళు ప్రమోట్ చేసుకుంటూ ఆ యొక్క కాఫీని అంత ఎక్స్పెన్సివ్ గా అమ్ముతున్నారు అనమాట. సో ఈ విధంగా బ్రాండ్ క్రియేట్ చేసుకుంటే బ్రాండ్ ని ఈ విధంగా అమ్ముకుంటున్నట్లు అనమాట. కాకపోతే దీన్ని మనము ఒక లూట్ చేస్తున్నారని చెప్పి అనుకోవచ్చా? మీరు కనుక అలా అనుకుంటున్నట్లయితే కామెంట్ చేయండి. అండ్ నేనైతే దట్స్ నిజమే అని చెప్పి అంటాను. ఎందుకు అంటే సో ప్రతి కామన్ మ్యాన్ కూడా ఖచ్చితంగా వెళ్ళి ఇలాంటి సోప్స్ కావచ్చు, ఇలాంటి ప్రొడక్ట్స్ కావచ్చు కొనలేరు. కాబట్టి ఎప్పుడైనా సరే మార్కెట్ మీ బిజినెస్ కనుక మంచిగా రన్ అవ్వాలంటే ప్రతి హ్యూమన్ కి కూడా మీ యొక్క ప్రోడక్ట్ అనేది అవైలబుల్ గా ఉండాలి. సో దెన్ ఓన్లీ మీ యొక్క ప్రోడక్ట్ అనేది సక్సెస్ అవుతుంది. సో దట్స్ ఇట్ గైస్. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, చాలా విషయాలు చెప్పేసాము. అయితే ఇక ఎలా మొదలు పెట్టాలి బిజినెస్ అనేది చూద్దాము. సో దీనికి వచ్చే ఇన్వెస్ట్మెంట్ వచ్చి మీరు ఇంటి దగ్గర నుంచి కూడా మొదలు పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇంటి దగ్గర కనుక మీరు స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే
చేసుకున్నట్లయితే 50,000 రూపాయలతో మొదలు పెట్టుకోవచ్చు. ఒకవేళ కనుక మీరు కొంచెం పెద్దగా స్టార్ట్ చేసుకోవాలనుకున్నట్లయితే మీకు 4 లక్షల రూపాయల వరకు ఈ యొక్క సెటప్ అంతా పెట్టుకోవడానికి అవసరం అవుతుంది అనమాట. దీనికి సంబంధించి లైసెన్స్లు కావచ్చు, ప్రొడక్ట్స్ కావచ్చు, కొంతమంది హెల్పర్స్ కూడా కావాల్సి ఉంటుంది. ఎందుకంటే బల్క్ లో మీరు సోప్స్ అన్ని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ తర్వాత మార్కెటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీని అంతటికీ కలిపి కూడా మీకు 4 లక్షల రూపాయల వరకు ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేయాలా అంటే కానే కాదు. సో మీకు గవర్నమెంట్ అనేది లోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది, ముద్రా లోన్. ఆ లోన్ మీకు బిల్ని బట్టి ఫస్ట్ 5 లక్షల రూపాయలు, ఆ తర్వాత 10 లక్షలు. అండ్ ఇప్పుడు కొత్తగా నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టడం జరిగింది లేటెస్ట్ బడ్జెట్ లో. మీరు కనుక ఆల్రెడీ ఇలాంటి బిజినెస్ కనుక చేస్తూ ఉండి ఆల్రెడీ 10 లక్షల రూపాయల లోన్ కనుక మీరు తీర్చేసినట్లయితే నెక్స్ట్ 20 లక్షల రూపాయలు ఇవ్వడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అండ్ ఆ యొక్క ముద్రా లోన్ 20 లక్షలు కూడా చేసేసారు. సో అంటే ఇనిషియల్ గా మీరు తక్కువతో మొదలు పెట్టుకొని మంచిగా మార్కెటింగ్ చేసుకొని మీరు అమ్ముకోండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసుకోండి. అయితే దీనికి సంబంధించి ఎటువంటి ఇంగ్రీడియంట్స్ కావాల్సి ఉంటుంది? ఇనిషియల్ గా మీకు బటర్స్ అని ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన బేబీ సోప్స్ కి అయితే ఏవైతే నేను ఐటమ్స్ చెప్పానో ఈ ఐటమ్స్ అన్ని కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ టైం బటర్స్ అని ఉంటాయి అనమాట. సో ఆ బటర్స్ అన్ని తీసుకొని వాటిని మిక్స్ చేసి వీటిని హీట్ చేసి అందులో అంతా కూడా చాలా ఈజీ ప్రాసెస్ ఇది. యాక్చువల్లీ నేను జనవరిలో మన టీమ్ తో హైదరాబాద్ లో వెళ్ళి ఒక సోప్ మేకింగ్ బిజినెస్ అనేది వీడియో చేయడం జరిగింది. అది అడల్ట్ సోప్ అనమాట. ఇది బేబీ సోప్. ప్రాసెస్ మాక్సిమం ఈక్వల్ గా ఉండొచ్చు. అట్ ది సేమ్ టైం మన ఛానల్లో ఈ యొక్క వీడియో ఉంది, ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు వెళ్ళి ఆ వీడియో కూడా చూడొచ్చు. ఫర్ అడల్ట్ సోప్స్ అనమాట. ఈ యొక్క బేబీ సోప్స్ కాబట్టి దీనికి సంబంధించి సెన్సిటివ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ అన్ని కూడా తెచ్చుకొని దాన్ని మీరు జస్ట్ బటర్స్ తో హీట్ చేసి ఆ తర్వాత మౌల్డ్స్ ఉంటాయి. మౌల్డ్స్ అంటే చాలా మంది పిల్లలకు టాయ్స్ ఇష్టం కాబట్టి ఇప్పుడు కొత్తగా మౌల్డ్స్ అనేవి టాయ్స్ రూపంలో వచ్చేసాయి అనమాట. అలాంటి మౌల్డ్స్ మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా దొరుకుతాయి. వాటిని కొన్ని ఆర్డర్ చేసుకొని జస్ట్ ఈ యొక్క ఏదైతే మిక్చర్ ఉంటుందో ఆ మిక్చర్ ని అందులో పోసేసి ఆ మౌల్డ్స్ లో మీరు 12 hours to 24 hours పెట్టేస్తే ఆ సోప్ అనేది రెడీ అయిపోయి గట్టి పడుతుందంట. సో దాన్ని ప్యాక్ చేసుకొని నీట్ గా బ్రాండింగ్ చేసుకొని మార్కెటింగ్ చేసుకొని అమ్ముకోవడమే ఈ బిజినెస్ ఐడియా అనమాట. సో మీకు ఒక సోప్ తయారు చేయడానికి ఎంత కాదనుకున్నా ఒక 50 రూపాయలు ఖర్చు అయినా మీరు ఒక సోప్ ని 200 నుంచి 300 రూపాయల వరకు అమ్ముకోవచ్చు. అంటే మార్కెట్ తో పోలిస్తే ఒక 100 రూపాయలు తక్కువే. మీకు ఇంకా తక్కువ అమ్ముకున్నా కూడా మీకు ఇంకా బాగుంటుంది. అట్ ది సేమ్ టైం మీకు బెనిఫిట్ అవుతుంది. ఈ బిజినెస్ కూడా మంచిగా రన్ అవుతుంది. అండ్ ఇంకో విషయం, ఈ యొక్క బిజినెస్ కి ఇండియాలో సూపర్ స్కోప్ ఉంది. ఎందుకంటే అందరూ కూడా పిల్లల్ని ఇష్టపడతారు, పిల్లల కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. ఇది ఒక సైకాలజీ కూడాను. సైకాలజీలో మీరు చూస్తున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ద మెడిసిన్స్ కూడాను, వ్యాక్సిన్స్ అనేవి ఎవరైనా సరే ఆగరు కదా. ఆ మెడిసిన్స్ కూడా ఆల్మోస్ట్ అప్ టు 5 years 7 years అవ్వడానికి పిల్లలకి ముందుగా కొన్ని వ్యాక్సిన్స్ కూడా వేయించాల్సి ఉంటుంది. ఆ వ్యాక్సిన్స్ కూడా ఆల్మోస్ట్ 45,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు పలుకుతున్నాయి. సో ఎందుకంటే అవి తప్పనిసరి ఖచ్చితంగా పేరెంట్స్ చేస్తారు కాబట్టి, పేరెంట్స్ ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి, పిల్లల కోసం కాబట్టి. సో ఈ యొక్క బిజినెస్ అనేది మీకు మంచిగా హిట్ అవుతుంది. అండ్ ఎటువంటి మోసం కూడా ఉండదు కాబట్టి లైక్ పెద్ద బ్రాండ్స్ మీకు ఈ బిజినెస్ కూడా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దట్స్ ఇట్ గైస్. అయితే దీనికి సంబంధించి పూర్తి వీడియో, అసలు ఎట్లాగా మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి, దీనికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఆల్రెడీ నేను చెప్పినట్టుగా 4 lakhs అయితే మాక్సిమం, మినిమం అయితే 50,000 రూపాయలతో ఖర్చు పెట్టుకోవచ్చు. అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించి లైసెన్స్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక మీ యొక్క టర్న్ ఓవర్ సంవత్సరానికి 20 లక్షలకు పైగా ఉంటే GST రిజిస్ట్రేషన్ కూడా ఒకటి చేసుకోవాల్సి ఉంటుంది. MSME లోన్, మీరు ఏదైనా లోన్ కావాలనుకుంటే దానికి సంబంధించి డాక్యుమెంట్స్ అని కూడా రెడీ చేసుకుని పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ మంచిగా మార్కెటింగ్ చేసుకున్నట్లయితే మీకు అంటే నెలకు మీకు ఈజీగా 20 లక్షలు 24 లక్షల రూపాయల వరకు టర్న్ ఓవర్ వస్తుంది. అందులో అన్ని ఖర్చులు పోగా మినిమం 10 నుంచి 15 లక్షల రూపాయల వరకు ప్రాఫిట్ అయితే మిగులుతుంది. ఇప్పుడైతే మీరు మంచిగా మార్కెటింగ్ చేసుకుంటారు. లైక్ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, సోషల్ మీడియాని బాగా యూజ్ చేసుకోండి. అదేవిధంగా కస్టమర్స్ కి ఎవరికైతే మీరు ఈ యొక్క సోప్స్ ఇస్తారో వాళ్ళ దగ్గర నుంచి కూడా రివ్యూస్ తీసుకుని ఆ రివ్యూస్ ని మీ యొక్క ఇన్స్టాగ్రామ్ లో, వాట్సాప్, ఫేస్బుక్, ఇఫ్ పాసిబుల్ యూట్యూబ్ కూడా స్టార్ట్ చేసి అందులో అప్లోడ్ చేసుకున్నట్లయితే మంచిగా మీకు ఒక మార్కెటింగ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మీ యొక్క బిజినెస్ ని మొదలు పెట్టుకోండి. అట్ ది సేమ్ టైం మీకు డౌట్స్ ఉన్నట్లయితే మన ఫ్రీడమ్ యాప్ లో మీరు ప్లే స్టోర్ లో వెళ్ళి ఈ యొక్క ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో మనకి ఆల్మోస్ట్ 1200కు పైగా బిజినెస్, ఫార్మింగ్, మనీ రిలేటెడ్ కోర్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇందులో మీకు బేబీ సోప్ కూడా క్లియర్ గా వీడియో ఉంటుంది. సో ఇప్పుడే వెళ్ళి మీరు మొదలు పెట్టుకోండి. దట్స్ ఇట్ గైస్. మీ అందరికి అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. అయితే ఈ యొక్క సోప్ మేకింగ్ బిజినెస్ ని మన ఇండియాలోనే కాకుండా దీన్ని మీరు ఎక్స్పోర్ట్ కూడా చేయొచ్చు. దీన్ని వేరే కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అది ఎలా చేయాలి ఏంటి అనేది మరొక స్పెషల్ వీడియో చేస్తాను. మీరైతే స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.